హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చపాతీ, పూరి అలాగే దోశ ఇటువంటి డిషెస్కే కాకుండా వేడివేడి అన్నంలోకి కానీ బగారా రైస్ కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి వంకాయ కర్రీని అయితే చూపించబోతున్నానండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటితోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో చూసుకున్నాం రండి. ఇక్కడ నేను 1/2 kg వరకు వంకాయలు కడిగి తీసుకున్నాను. ఇవి మనం గుత్తి వంకాయ కూరకి కట్ చేస్తాం కదండి, చూడండి ఇలా కట్ చేసుకొని వాటర్లోకి వేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకునే విధానం అనేది మీ విష్ అండి. మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇలా వాటర్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మనం నీట్గా డిప్ చేసేసుకుంటే మనకు వంకాయలు అనేవి నల్లగా కాకుండా మనము ఎప్పుడు ఎలా కట్ చేసామో అలాగే ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం రండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గ అలాగే ఆకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మనం నీట్గా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే టమాటా ముక్కలు మొత్తం మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా టమాటా ముక్కలని ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా మెత్తబడేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులోకి ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు అలాగే గసగసాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాతగా చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయల్ని మొత్తం ఇందులో ప్లేస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా మగ్గుతాయన్నమాట. ఒక 5 minutes ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇలా తీసుకొని బ్రింజాల్స్ని మొత్తం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మరో ఒక 3 minutes కుక్ చేసుకున్నామంటే మనకు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన ఈ బ్రింజాల్స్లోకి ఇప్పుడు చూడండి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్కి వచ్చేసాయన్నమాట. ఈ పేస్ట్ని మొత్తం మనము ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న శుంఠి వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, చిల్లీ పౌడర్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోండి, లేదా అలాగే ఆయిల్ వదిలేదాకా కుక్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్లిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత మిక్స్ చేసుకొని చూడండి వంకాయలు కూడా ఎంత చక్కగా ఉండిపోయాయో మనకు. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలాగే సర్వ్ చేసేసుకోండి, లేదంటే ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం దగ్గర పడితే మనకు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. నేను దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను అనమాట. చూడండి వేడి వేడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఇక్కడ చపాతీకి సర్వ్ చేసుకున్నానండి. అలాగే వేడి వేడి అన్నంలోకి, పూరీలోకి, దోశలకు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే బగారా రైస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ డ్రాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చలే